అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 7వ భాగం. రచన సలీం గారు. మరి 7వ భాగంలోకి వెళ్దామా? ప్రసాద్ ఒంగోలులో ఉన్న కొన్ని ట్యూటోరియల్ కాలేజీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఎక్కడా దొరకలేదు. అదే సమయంలో చీరాలలో అతని స్నేహితుడు ఒకడు ట్యూటోరియల్ కాలేజీ ప్రారంభించాడు. ప్రసాద్ను కూడా పాఠాలు చెప్పడానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. కాలేజీ ఆవరణలోనే అతను ఉండడానికి వసతి కూడా ఏర్పాటు చేస్తాను అనటంతో ప్రసాద్ పెట్టేబేడ సర్దుకొని చీరాలకు వెళ్ళిపోయాడు. ప్రసాద్ వెళ్ళిపోవడంతో సాగర్ని స్కూల్కి ఎవరు పిలుచుకెళ్తారనే ప్రశ్న మొదలైంది. కోటయ్య ఉదయం తీసుకెళ్లి స్కూల్లో వదిలేసి వచ్చి మళ్ళా సాయంత్రం వెళ్ళి పిలుచుకురావాలంటే 4 సార్లు తిరగాలి. దానికి తోడు సొంత పొలంలో వ్యవసాయం కాదు. ఇష్టం వచ్చినప్పుడు పొలానికి వెళ్ళి రావటానికి. ఇప్పుడు అతను రైతు కూలి. యజమాని చెప్పినట్టు వినాలి. ఏం చేయాలో తెలియక మల్లగొల్లాలు పడుతుంటే, నేను పిలుచుకెళ్తాను బాబాయ్, నాకు సైకిల్ తొక్కడం వచ్చు అంటూ ముందుకొచ్చాడు శ్రీరామ్. రోజు ఉదయం సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సైకిల్ బయటికి తీసి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి అవసరమైతే చైన్లో కొద్దిగా నూనె పోసి సాగర్ని కూర్చోబెట్టుకుని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. ఆ రోజు ఐఎల్టీడీ కంపెనీ దాటిన కొద్దిసేపటికే టైరు పంక్చర్ అయింది. అక్కడి నుంచి ఒంగోలుకి వెళ్ళే మధ్యదారిలో పంక్చర్ షాపులు లేవు. వెనక్కి వెళితే పొగాక్ కంపెనీ దగ్గర ఉంటాయి, కానీ పంక్చర్ వేయించుకోవడానికి ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు శ్రీరామ్. వద్దు, క్లాసులు మిస్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు, ముందుకే వెళ్దాం అన్నాడు సాగర్. స్కూల్ దాకా వెళ్ళాలంటే మరో 2.5 కిలోమీటర్లు వెళ్ళాలి. వెనక్కి అయితే 3 పర్లాంగులు వెళితే చాలు. నువ్వు అలానే కూర్చునుండు, నేను మెల్లగా సైకిల్ నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్తాను. ఈరోజు బాలకృష్ణ మాస్టారి ఫిజిక్స్ క్లాస్ ఉంది. కోటేశ్వరరావు మాస్టారి లెక్కల క్లాస్ కూడా ఉంది. ఆబ్సెంట్ కావటం మంచిది కాదు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ అంటూ సాగర్ని ముందు హ్యాండిల్ మీద కూర్చోబెట్టుకునే సైకిల్ని మెల్లగా నడుపుతూ తీసుకెళ్ళసాగాడు. అలా నడపడం చాలా కష్టంగా ఉంది. సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. చొక్కా అంతా చెమటతో తడిచిపోయింది. ఆయాసపడుతున్నాడు. శ్రీరామ్ పడుతున్న ఇబ్బంది గమనించిన సాగర్, వద్దు ఆపు, నేను దిగి నడుస్తాను అన్నాడు. శ్రీరామ్ వారిస్తున్నా వినకుండా దిగిపోయాడు. కొంత దూరం నడిచి ఇక నడవలేక చెట్టు కింద నిలబడిపోయిన సాగరం చూస్తే శ్రీరామ్కి దుఃఖం వచ్చింది. వద్దురా, నా మాటిను, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. సాగర్ అడ్డంగా తల ఊపాడు. పోనీ ఒక పని చేద్దాం, ఒంగోలు వైపు వెళ్ళే బళ్ళ వాళ్ళని లిఫ్ట్ అడుగుదాం, ఎవరో ఒకరు ఎక్కించుకుంటారు అన్నాడు శ్రీరామ్. సాగర్కి కూడా ఆలోచన నచ్చింది. అది మద్రాస్ బాంబేల మధ్య ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డు కావడంతో 5 నిమిషాలకు ఒక లారీ కనిపిస్తుంది. ఇద్దరు చేతులూపుతూ లారీలు ఆపే ప్రయత్నం చేశారు. ఒక్కరూ ఆపలేదు. దాదాపు 20 నిమిషాల సేపు ప్రయత్నించాక సాగర్కు విసుగు అనిపించింది. అప్పుడే ఒక తెల్లటి అంబాసిడర్ కారు వస్తూ కనిపించింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి తప్ప కారు ఖాళీగా ఉంది. ఇద్దరు ఆశగా చేతులూపారు. కారు స్లో కూడా చేయకుండా వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోయింది. ఎంత పొగరో చూడు, ఒక్కడేగా ఉన్నాడు. నిన్నెక్కించుకోవటం వల్ల పెట్రోల్ ఏమీ ఎక్కువ కాలదుగా. పోనీ మనమేమి గోండాల్లా రౌడీల్లా కూడా లేవుగా. వాడిని కొట్టి దోచుకుంటామేమోనని వాడు భయపడటానికి చిన్నపిల్లలమేగా. అందుకే ఈ కారులో ఉన్న వాళ్ళంటే నాకు అసహ్యం అన్నాడు శ్రీరామ్. ఆ కారు ఆగకుండా వెళ్ళిపోగానే సాగర్కి వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఎప్పటికైనా అటువంటి కారును తన సొంతం చేసుకోవాలని. ఎలా కొనాలో పథకం కూడా అతని మనసులో రూపుదిద్దుకుంది. తను 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. 80% పైనే. రంగారావు మాస్టర్ చెప్పినట్టు పోస్టల్ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగంలో చేరతాడు. తనకొచ్చే జీతంలోంచి ప్రతి నెల కొంత డబ్బు దాచిపెట్టి కారు కొంటాడు. అచ్చం ఇలాంటి కారే, తెల్లటి అంబాసిడర్ కారు. అతనికి వెంటనే మరో ఆలోచన కూడా వచ్చింది. కారు కొంటాడు సరే, కానీ దాన్ని స్వయంగా నడపలేడుగా. అలా నడపగలిగితే ఎంత బాగుంటుందో కదా. తను పరిగెత్తలేడు, కానీ కారు నడపగలిగితే కారును పరిగెత్తించవచ్చు. దాంతోపాటు తన శరీరము వేగంగా ముందుకు కదులుతుందిగా. కాళ్లతో కాకుండా కారు చక్రాలతో పరిగెత్తినట్టు అన్నమాట. ఆ ఆలోచనకి అతనికి ఒళ్ళు పులకరించింది. ఎంత ఇష్టమో తనకు పరిగెత్తటం అంటే. ఏమిటా పరధ్యానం, ఇప్పుడే ఒక లారీ మన ముందు నుంచి వెళ్ళిపోయింది తెలుసా అన్నాడు శ్రీరామ్. సాగర్ తన ఆలోచనలోంచి బయటపడి ఒంగోలు వైపు వెళ్లే వాహనాల కోసం రోడ్డు వైపుకి దృష్టి సారించాడు. మరో లారీ కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. నువ్వు అలా కదలకుండా నిలబడి చేయి ఊపితే వాళ్ళు ఆపటం లేదు. లారీ దగ్గరికి రాగానే డ్రైవర్కు కనిపించేలా కొద్దిగా నడువు, తప్పకుండా ఆపుతారు అన్నాడు శ్రీరామ్. సాగర్కి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది.
చివరికి తన ప్రాణమిత్రుడైన శ్రీరామ్ కూడా తన అవిటితనాన్ని చూపించి సహాయం అడుక్కోమంటున్నాడు. అందరూ తనని గాయపరిచే వాళ్లే. అలా చేసి సాయం పొందినా తను బాధపడతానన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? జాలి ఎంత పదునుగా గుండెను కోస్తుందో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను అలా చేయలేను. నా నడకను చూస్తేనే కానీ ఆ పని వాహనాలు ఆపినా సరే నేను ఎక్కను అన్నాడు. నీతో ఇదేరా సమస్య? తప్పే ఉంది. ఎందుకంత సున్నితంగా ఆలోచిస్తావు? నేనంతే. నాకు జాలి పడేవాళ్ళన్నా ఆ జాలిని తమ అవసరాలు తీర్చుకోవటానికి వాడుకునే వాళ్ళన్నా నచ్చదు. ఏదో ఒక ఆసరా లేకుండా ముందుకెళ్ళటం కష్టం కదా. నాకు ఆసరా అవసరం లేదు. నేను పట్టుబడితే తప్పకుండా ముందుకెళ్తాను. అప్పటి వరకు శ్రీరామ్ చేతిని ఆసరాగా పట్టుకున్న సాగర్ ఆ చేతిని వదిలేసి నిలబడ్డాడు. శ్రీరామ్ మెల్లగా నవ్వి, సరే నీ ఇష్ట ప్రకారమే జరగని అన్నాడు. మరో 2 లారీలు ఆపకుండా వెళ్ళిపోయాక 3వ లారీ ఆగింది. క్యాబిన్ చాలా ఎత్తులో ఉండడంతో అందులోకి ఎక్కటం సాగర్కి కష్టమైంది. శ్రీరామ్ 2 చేతులతో అతన్ని పైకెత్తి క్యాబిన్లో కూర్చోబెట్టాడు. అద్దంకి బస్టాండ్ దగ్గర దిగి, నేను వచ్చే వరకు ఎక్కడైనా కూర్చుని ఉండు. అక్కడి నుంచి మన స్కూలు 3 పర్లాంగుల దూరం ఉంటుంది. నువ్వు నడవలేవు. నేను సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తాను అన్నాడు శ్రీరామ్. సాగర్ అద్దంకి బస్టాండ్లో దిగాడు. శ్రీరామ్ కోసం వేచి ఉండాలా వద్దా అని ఓ క్షణం ఆలోచించాడు. నువ్వు నడవలేవు అని కదా అన్నాడు శ్రీరామ్. ఎందుకు నడవలేను? నడిచి చూపిస్తాను అనుకున్నాడు. మెల్లగా నడవసాగాడు. ఎడం వైపునున్న చెరువును దాటాడు. కుడివైపుకు తిరిగి బండ్ల మెట్ట దాటాడు. కాళ్ళలో రాళ్లు గుచ్చుకుంటే ఆగి నొప్పి తగ్గాక మళ్ళీ నడుస్తున్నాడు. పోలేరమ్మ గుడి దాటాక కుడివైపుకు తిరిగాడు. స్కూల్ గేట్ కనిపించింది. దాని లోపలికి వెళుతూ ఒక యుద్ధాన్ని జయించిన విజేతలా సంబరపడ్డాడు. ఆ సంతోషంలో దారిలో కాళ్లకు గుచ్చుకున్న రాళ్లు కానీ అవి కలిగించిన నొప్పి కానీ గుర్తుకు రాలేదు. ఇక సాగర్, శ్రీరామ్ 9 పాస్ అయి 10వ తరగతిలో చేరారు. పోయిన ఏడాది నుంచే ఎస్ఎల్సి తీసేసి ఎస్ఎస్సిని ప్రవేశపెట్టారు. ఎస్ఎస్సి తర్వాత 2 ఏళ్లు ఇంటర్మీడియట్ కోర్స్ చదవాలి. స్కూల్లో మాస్టర్లందరికీ సాగర్ ప్రియమైన విద్యార్థి. గత 3 ఏళ్లుగా స్కూల్ డే ఫంక్షన్లలో సాగర్కి ఎన్ని ప్రైజులో. మొదటిసారి తన పేరు పిలిచినప్పుడు వేదిక మీదకి ఎక్కిన సాగర్ ఆ ప్రైజ్ను అందుకుని కిందకు దిగకుండా ఓ మూలకెళ్ళి నిలబడతాడు. మరో పోటీలో బహుమతి పొందినందుకు మళ్ళా అతని పేరు పిలుస్తారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ భాషలో వక్తృత్వ పోటీ పెట్టినా సాగర్కే ప్రథమ బహుమతి. వ్యాసరచన పోటీల్లోనూ అంతే. రిసైటేషన్లోనూ పెయింటింగ్లోనూ మళ్ళా అతనే. ఆ రోజు సాగర్ని పిలుచుకెళ్ళటానికి వాళ్ళింటికి శ్రీరామ్ రాలేదు. సమయం గడిచిపోయే కొద్దీ సాగర్కి కంగారు ఎక్కువైంది. ఇక్కడ కూర్చుని వాడి కోసం ఎదురు చూసే బదులు వాళ్ళింటికి వెళ్ళి కనుక్కుని రావటం మంచిది అంది రాజ్యం. సాగర్కి కూడా ఆలోచన నచ్చింది. తన ఇంటి వెనక 3 ఇళ్ల అవతలున్న శ్రీరామ్ వాళ్ళింటికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. శ్రీరామ్ మంచం మీద పడుకునున్నాడు. వాళ్ళ అమ్మ వాడి పక్కనే కూర్చుని తలకు అమృతాంజన మర్దన చేస్తోంది. ఏమైంది పెద్దమ్మ? సాగర్ కంగారు పడుతూ అడిగాడు. నిన్న రాత్రి నుంచి జ్వరం, చలి జ్వరంలా ఉంది. ఎన్ని దుప్పట్లు కప్పినా చలికి వణికిపోతున్నాడు అంది వాళ్ళ అమ్మ. సాగర్ శ్రీరామ్ నుదుటి మీద చేయి వేసి చూశాడు. పెనంలా కాలుతోంది. అమ్మ చేతి స్పర్శ కాకుండా మరో చేయి తాకుతున్న స్పృహ కలగడంతో శ్రీరామ్ కళ్ళు తెరిచి చూశాడు. సాగర్ని చూడగానే బలహీనంగా నవ్వాడు. దుప్పటి తీసేసి లేచి కూర్చుంటూ, స్కూల్కి వెళ్ళే టైం ఏంది కదూ, ఒక 5 నిమిషాలు కూర్చో, నేను రెడీ అయ్యి వస్తాను అన్నాడు. ఇంత జ్వరంలో ఎక్కడికి రాపోయేది అంటూ కోప్పడింది వాళ్ళ అమ్మ. స్కూల్కి పోతానమ్మా, పర్లేదు, జ్వరమేగా. నేను పోకపోతే సాగర్ని ఎవరు తీసుకెళ్తారు? సాగర్కి ఒక్క పూట కూడా ఆబ్సెంట్ కావటం ఇష్టం ఉండదమ్మా అంటూ మంచం మీద నుంచి దిగాడు. ఓపిక లేక తూలి పడబోయి మంచం కోడు పట్టుకుని నిలదొక్కుంటూ సాగర్ని చూసి, పడతాననుకున్నావా? పడను. ఒకవేళ నేను పడినా నిన్ను పడనివ్వను, సరేనా అంటూ నవ్వాడు. వద్దు శ్రీరామ్, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంత జ్వరంలో స్కూల్కి వెళ్ళటం మంచిది కాదు అన్నాడు సాగర్. నేను స్కూల్కి రానులేరా, నిన్ను స్కూల్లో దింపేసి వెనక్కి వస్తాను. సాయంత్రం స్కూలు వదిలే టయానికి మళ్ళా వస్తాను. సైకిల్ తొక్కాలన్నా ఓపిక కావాలా వద్దా? నువ్వు పడుకో అన్నాడు సాగర్. నేను తొక్కగలను, పర్వాలేదు, నిన్ను పడయిన్లే, భయపడకు అన్నాడు శ్రీరామ్. జ్వరంతో ఎక్కడికి రా వెళ్ళేది, కదలకుండా పడుకో శ్రీరామ్ వాళ్ళమ్మ కోపంగా అరిచింది. మరి సాగర్ స్కూల్కి ఎలా వెళ్తాడు అన్నాడు అమ్మతో శ్రీరామ్. ఈరోజు వెళ్ళనులే, మానేస్తాను అన్నాడు సాగర్. అయ్యో, నా వల్లనేగా ఆబ్సెంట్ అవుతున్నావు. సారీరా, రేపటికి బాగైపోతాను చూడు నొచ్చుకుంటూ అన్నాడు శ్రీరామ్. తన కోసం ఆరాటపడుతున్న మిత్రుడి మంచితనానికి సాగర్ కళ్ళు చెమర్చాయి.
అంత జ్వరంలో కూడా తన కోసం సైకిల్ మీద స్కూల్లో దింపి వస్తాననే స్నేహితుడు తనకున్నందుకు సంతోషంతో పాటు గర్వంగా కూడా అనిపించింది. సాగర్ ఇంటికొచ్చి అమ్మతో విషయం చెప్పగానే, స్కూల్ మానేయటం దేనికిరా, నేను పొలానికి వెళ్ళి నాన్న పిలుచుకొస్తానుండు అంటూ దౌడు తీస్తున్నట్టే వెళ్ళి కోటయ్యను వెంట పెట్టుకొచ్చింది. కోటయ్య కొడుకును స్కూల్లో దింపి మళ్ళా సాయంత్రం వెళ్ళి పిలుచుకొచ్చాడు. 3 రోజుల తర్వాత శ్రీరామ్కి జ్వరం తగ్గింది. 4వ రోజు అతనే సాగర్ని సైకిల్ మీద స్కూల్కి పిలుచుకెళ్ళాడు. కానీ నెల లోపలే మళ్ళా జ్వరం తిరగబెట్టింది. 4 రోజులు సతాయించి తగ్గిపోవటం, మళ్ళా కొన్ని రోజులకి తిరిగి రావటం. శ్రీరామ్ బాగా నీరసించిపోయాడు. పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే పరీక్షలు చేసి మలేరియా అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గటం లేదు. సాగర్కి తన స్నేహితుడు అవస్థ చూస్తే బాధగా ఉంది. అతను క్లాస్కి రాని రోజుల్లో జరిగిన పాఠాలని సాగరే అర్థమయ్యేలా చెప్తున్నాడు. కోటయ్యకి కూడా సాగర్ని నెలలో వారం 10 రోజులు స్కూలుకు పిలుచుకెళ్ళటం అంటే ఇబ్బందిగా ఉంది. సాగర్కి హాఫ్ ఇయర్లీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఏం చేస్తే స్కూల్కి వెళ్ళటంలో ఇబ్బంది లేకుండా ఉంటుందో విషయంలో ఇంట్లో చర్చ జరిగింది. మన ఒంగోలులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉందామయ్యా, వీడి స్కూల్కి దగ్గరగా తీసుకుంటే సరి, నడిచే వెళ్తాడు, కొద్ది దూరం నడవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు అంది రాజ్యం. మరి ఇక్కడ పొలం పనికి నేను రోజు ఒంగోలు నుంచి రావాల్సి వస్తుంది అన్నాడు కోటయ్య. సైకిల్ ఉందిగా, నీకేమి ఇబ్బంది చెప్పు, రోజు ఉదయం నీ క్యారేజ్ కట్టిస్తాను, నా మాటినయ్యా, మనం ఒంగోలు వెళ్దాం అంది. కోటయ్య కూడా ఆలోచించాడు. రాజ్యం చెప్పినట్టు చేయడమే మంచిదనిపించింది. మరో 3 నెలలు కష్టపడితే వాడికి 10వ తరగతి పరీక్షలు అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ మాస్టర్ చెప్పినట్టు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించుకుంటాడు. సాగర్తో ఆ విషయం స్పష్టంగా చెప్పాడు. కాలేజీలో చేర్పించి చదివించే ప్రసక్తే లేదు, ముందే చెప్తున్నా. 10వ తరగతి పూర్తి కాగానే మనం తిరిగి త్రోవగుంట వచ్చేద్దాం. ఇక్కడ సొంత ఇల్లు పెట్టుకుని ఒంగోలు అద్దెళ్లలో ఉండడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. సాగర్ తల ఊపాడే కానీ అతనికి చదువు ఆపాలని లేదు. కనీసం డిగ్రీ వరకు చదవాలనుంది. ఆ మాట అంటే నాన్న కోపం వస్తుందని గమ్మున ఉండిపోయాడు. కోటయ్య ఒంగోలులో బండ్లమెట్ట దగ్గర ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఒకటే గది, ఎర్రమట్టితో అలికిన నేల, పక్కన ఇలాంటి 3 గదులున్నాయి. వాటిలో కూడా వేరే కుటుంబాలు అద్దెకున్నాయి. గదికి మధ్య తడికి అడ్డం పెట్టుంది. త్రోవగుంట నుంచి ఒంగోలుకి సామాన్లు వేసుకుని వెళుతున్న సమయంలో సాగర్కి శ్రీరామ్ను వదిలిపెట్టి వెళుతున్నందుకు ఏడుపు తన్నుకొచ్చింది. నువ్వు మొదట నీ ఆరోగ్యం చూసుకో, నువ్వు 10వ తరగతి పాస్ అయ్యేలా చేసే బాధ్యత నాది, నువ్వు మిస్ అయ్యే పాఠాలన్నీ అర్థమయ్యేలా చెప్తాగా అన్నాడు సాగర్. నాకేం పర్లేదురా, నేను ఫెయిల్ అయినా బాధపడను, నువ్వు బాగా చదువు, స్కూల్ ఫస్ట్ నీకే రావాలి, అప్పుడు అది నాకు వచ్చినంతగా సంతోషపడతాను అన్నాడు శ్రీరామ్. నేను నిన్ను వదిలి ఒంగోలు వెళ్తున్నానని బాధగా ఉందా అని అడిగాడు. నువ్వు ఒంగోలు వెళ్ళటమే మంచిదిరా, ఒక్క పీరియడ్కి కూడా ఆబ్సెంట్ కాకుండా స్కూల్కి వెళ్ళొచ్చు. నువ్వు మన ఊరు వదిలి వెళుతున్నావని బాధగా ఉన్నా రోజు నీకు స్కూల్కి వెళ్ళటం ఇబ్బందిగా ఉండదు కదా, అందుకు సంతోషంగా ఉంది అన్నాడు శ్రీరామ్. ఇక సంక్రాంతి సెలవులు. అప్పటికి కోటయ్య కుటుంబం ఒంగోలుకు మారి సరిగ్గా నెల. హాఫ్ ఇయర్లీ పరీక్షలన్నీ సంతృప్తిగా రాశాడు సాగర్. పరీక్షల తర్వాత వచ్చిన సెలవులు కాబట్టి పుస్తకాల పక్కన పడేసి సరదాగా గడపాలనుకున్నాడు. కానీ తమ ఊళ్ళో ఉన్నట్టు ఇక్కడెవరూ స్నేహితులు లేరు. తొందరగా కొత్త వాళ్లతో కలవలేని మనస్తత్వం, దేహానికి సంబంధించిన ఆత్మ న్యూనత అన్నీ అంతర్లీనంగా కట్టి పడేస్తూ ఉంటుంది అతన్ని. ఒక్క చదువులోనే అతను మరో మనిషిలా మారిపోతాడు. విజేతలాగా కత్తి చేతబట్టి ధవళాశ్వాన్ని అధిరోహించి అడ్డొచ్చిన రాజ్యాల్ని జయించుకుంటూ పోయే విజేత. అతని తెలివితేటలే ఆయుధం. తెచ్చుకునే మార్కులు, పోటీల్లో గెలుచుకునే ప్రైజులు, అతను జయించే రాజ్యాలు. ఆ సమయంలో తన అవిటితనం గుర్తుకు రాదు, కానీ మనుషులతో కలవాల్సి వచ్చినప్పుడు మాత్రం గుర్తొస్తుంది. గుర్తుకు రాకున్నా గుర్తొచ్చేలా ప్రవర్తిస్తారు. కొత్త వాళ్ళు ఎదురైనప్పుడు మొదట వాళ్ల చూపు అతని నడకను గమనిస్తుంది. ఆ తర్వాత అతని పాదాలని తడిమి చూస్తుంది. కళ్ళల్లో జాలిలో, చులకన భావమో, ఎగతాళో, వీటిలో ఏదో ఒక భావం ఆ వ్యక్తి సంస్కారాన్ని బట్టి ప్రస్ఫుటమవుతుంది. అది ఈ 3 ఏదైనా సరే సాగర్ గుండెల్లో ముల్లులా గుచ్చుకుని గాయం చేస్తుంది. అతనికి శ్రీరామ్ గుర్తొచ్చాడు. వారమైంది అతన్ని చూసి. చివరి పరీక్ష అయిపోయాక స్కూల్ గేటు బయట నిలబడి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అంతే. ఎలా ఉన్నాడో ఏమో, మళ్ళా జ్వరం వచ్చిందేమో, లేకపోతే తనను చూడకుండా ఇన్ని రోజులు ఉండలేడు. త్రోవగుంట వెళ్ళి శ్రీరామన్ చూడాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యం కొన్ని క్షణాలు ఆలోచించి, అలాగే వెళ్ళిరా, మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరుగా. రేపు ఉదయం నాన్న పొలం పనికి వెళ్తాడుగా, నిన్ను వాళ్ళ ఇంట్లో దింపుతాడు. సాయంత్రం నాన్నతో కలిసిరా, మీ ఇద్దరికి కబుర్లు చెప్పుకోవటానికి, ఆడుకోవడానికి కావలసినంత సమయం దొరుకుతుంది అంది.
మరునాడు ఉదయం సాగర్ పెందలాడే లేచి తయారయ్యాడు. రాత్రి మిగిలిన సద్ది జొన్న రొట్టె తిని కోటయ్య సైకిల్ బయటికి తీశాక ముందు రాడ్డు మీద కూర్చున్నాడు. కోటయ్య సైకిల్ ఎక్కబోతున్నప్పుడు ఎదురుగా సైకిల్ మీద వస్తున్న శ్రీరామ్ కనిపించాడు. వాణ్ణి చూడగానే సాగర్కి ఎంత సంతోషం వేసిందో. శ్రీరామ్ సైకిల్ దిగి సాగర్ వైపు నవ్వుతూ చూసి, నువ్వు గుర్తొచ్చావురా, అందుకే వచ్చేశాను అన్నాడు. నేను నీ దగ్గరకు వద్దామనే బయలుదేరా అన్నాడు సాగర్. అదేగా మరి స్నేహం అంటే, రెండు శరీరాలు ఒక్కటే ఆత్మ. సాగర్ భుజాల చుట్టూ ఆప్యాయంగా చేతులేస్తూ అన్నాడు శ్రీరామ్. కోటయ్య వెళ్ళిపోయాక ఇద్దరు కబుర్లో పడ్డారు. సైకిల్ ఎక్కడిది అని అడిగాడు సాగర్. శ్రీరామ్ రోజు నడుచుకుంటూనే స్కూల్కి వస్తాడు. అతని దగ్గర సైకిల్ లేదని సాగర్కి తెలుసు. అద్దెకు తీసుకున్న ఐఎల్టీడీ కంపెనీ దగ్గర సైకిల్ షాపును చూడు, అక్కడ తీసుకున్నా. బండ్లమిట్టలో వీధి చివర రోడ్డు కానుకొని ఒక పెద్ద భవంతి ఉంటుంది, 2 అంతస్తుల మేడ. ఆ వీధిలో మిగతా ఇళ్ళన్నీ మిణుకు మిణుకుమనే నక్షత్రాల్లా ఉంటే ఆ ఒక్క ఇల్లే దేదీప్యమానంగా వెలిగే పౌర్ణమి నాటి చంద్రుళ్ళలా ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా అందులో ఎవరుంటారో కానీ బాగా ధనవంతులై ఉంటారు అనుకుంటాడు సాగర్. ఆ ఇంటికి బయట మెట్లకి 2 వైపులా అరుగులు ఉంటాయి. తమ పల్లెటూరులోని ఇంటి అరుగులు గుర్తొచ్చి అవి సూదంటు రాయిలా ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడూ సాగర్ అటువైపు వెళ్ళలేదు. వాటి మీద కూర్చుంటే ఆ ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అదిలిస్తారేమో అన్న బెరుకు. ఇప్పుడు శ్రీరామ్ తోడుండడంతో మనం వెళ్ళి ఆ అరుగుల మీద కూర్చుందామా అని అడిగాడు. శ్రీరామ్ వాటివైపు చూసి, అచ్చం మీ ఇంటి అరుగులకు మళ్ళీ ఉన్నాయి కదూ, ఎటొచ్చి ఇవి చాలా పెద్దవి, పద వెళ్ళి కూర్చుందాం అన్నాడు. ఆ ఇంటి వాళ్ళు ఏమీ అనరంటావా? సాగర్ తనలోని అనుమానాన్ని వ్యక్తపరిచాడు. మనం అరుగుల మీద కూర్చుంటాం అంతేగా, అరుగులను ఎత్తుకెళ్ళిపోంగా అంటూ నవ్వాడు శ్రీరామ్. ఓ అరుగు మీద కూర్చుని కబుర్లలో పడ్డారు. సాయంత్రం 6 కావస్తోంది. ఆకాశంలో రంగురంగుల మబ్బులు వసంత కీళ్ళి ఆడుతున్నట్టు కనిపిస్తున్నాయి. అప్పుడే ఓ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చి గడప దగ్గర నిలబడి అరుగు మీద కూర్చుని ఉన్న ఇద్దరిని చూసింది. వాళ్ళు కూడా అసంకల్పితంగానే ఆ అమ్మాయి వైపు చూశారు. అమ్మాయి చాలా ఎత్తుంది, 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు, సామాను ఛాయ, వెడల్పాటి పెద్ద కళ్ళు. చంద్రుడు వెన్నెలను జాలు వార్చినట్లుగా ఆ కళ్ళల్లోంచి కరుణ కురుస్తోంది. పూల పూల లంగా ఓణి వేసుకునుంది. వయసు 20కి దగ్గర ఉండొచ్చు. అక్క, ఈ ఇల్లు మీదేనా అని అడిగాడు శ్రీరామ్. అవును అందామె. అలా అంటున్నప్పుడు కాసింత గర్వం తొణికిసలాడింది. మేము ఈ అరుగు మీద కూర్చుంటే నీకేమైనా అభ్యంతరమా అన్నాడు శ్రీరామ్. లేదు, కూర్చోవచ్చు. ఇంతకి నీ పేరేమిటి? ఈ వీధిలో ఎప్పుడూ చూడలేదే అంది. నా పేరు శ్రీరామ్ అక్క, మాది త్రోవగుంట. నా ఫ్రెండుని చూద్దామని వచ్చాను అన్నాడు సాగర్ను చూపిస్తూ. అదే సమయంలో సాగర్ కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. నీ పేరేమిటి అని అడిగింది. శ్రీరామ్ది అందరితో చొరవగా మాట్లాడే స్వభావం. సాగర్ అందుకు విరుద్ధం, మొహమాటం ఎక్కువ. కొత్త మనుషులతో మాట్లాడాలంటే బెరుకు. సాగర్ సమాధానం చెప్పడంలో ఆలస్యం చేస్తూ ఉండడంతో, వీడి పేరు సాగర్ అక్క అన్నాడు శ్రీరామ్. ఏమిటి, నీ ఫ్రెండ్కి మాటలు రావా నవ్వుతూ అడిగింది. వీడిది చొరవ తీసుకుని మాట్లాడే స్వభావం కాదక్క అన్నాడు. ఆ మాటలకు సిగ్గుపడుతూ తలంచుకున్న సాగర్ని పరిశీలనగా చూసింది. శ్రీరామ్తో పోలిస్తే చిన్నపిల్లాళ్ళ ఉన్నాడు. పల్చగా లేతగా కనిపిస్తున్న శరీరం, అమ్మాయిల కళ్ళలాంటి అందమైన కళ్ళు, చిన్ని నోరు, ఒత్తైన జుట్టు. తెల్లగా నాజూగ్గా ఉన్నాడు. ఆమె చూపు అతని కాళ్ళ వైపుకు మళ్ళింది. క్షణమే తను చూస్తున్నట్టు ఆ అబ్బాయి గమనిస్తే బాధపడతాడని మరుక్షణమే చూపును మరల్చుకుంది. ఏం చదువుతున్నారు మీరిద్దరూ అని అడిగింది. ఇద్దరం 10th క్లాస్ చదువుతున్నాం అక్క, పీవీఆర్ స్కూల్లో. ఆమె సాగర్ను ఉద్దేశించి అడిగినా మళ్ళా శ్రీరామే సమాధానం ఇచ్చాడు. ఇద్దరూ ఒకటే క్లాసా? మరి సాగర్ నీకంటే చాలా చిన్నగా ఉన్నాడే. 10th అంటే ఎవరు నమ్మరు, 6వ తరగతి కుర్రాళ్ళ ఉన్నాడు అంది ఆ అమ్మాయి. వీడు చాలా తెలివి అలవాడక్క, 5 చదవకుండా 6లో చేరాడు. నాకంటే 2 ఏళ్ళు చిన్న. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ వీడే. ఏ పోటీ పెట్టినా ప్రైజు వీడికే వస్తుంది తెలుసా? తన స్నేహితుడి వైపు గర్వంగా చూసుకుంటూ అన్నాడు శ్రీరామ్. ఆమె సాగర్ని చూస్తూ, నిన్ను కూడా ఈ వీధిలో ఎప్పుడూ చూడలేదే, ఎక్కడుంటారు మీరు అని అడిగింది. అప్పుడు నోరు విప్పాడు అతను. నెల క్రితం అద్దె ఇంట్లో దిగామక్క. పూల వ్యాపారం చేసే భాష వాళ్ళ ఇల్లుంది చూడు, దానికి 2 ఏళ్ళ అవతల ఉండే ఇల్లు. పూల వ్యాపారం చేసే భాష వాళ్ళు గత 25 ఏళ్ళుగా సొంత ఇంట్లో ఉండడంతో ఆమె వెంటనే గుర్తుపట్టి, ఓ అక్కడా, ఇక్కడికి దగ్గరే అయితే అంది. మా సాగర్ గాడికి ఈ అరుగులంటే చాలా ఇష్టం అక్క, అప్పుడప్పుడు వచ్చి కూర్చోవచ్చా అని అడిగాడు శ్రీరామ్. దానికేం భాగ్యం, రోజు వచ్చి కూర్చోవచ్చు, అద్దె ఇమ్మని అడగనులే అంది ఆ అమ్మాయి నవ్వుతూ. నీ పేరేమిటక్క అని అడిగాడు శ్రీరామ్.
సత్యవతి అంటూ ఉండగానే ఇంటి లోపల నుంచి ఎవరో పేరు పెట్టి పిలిచారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. మరికొద్దిసేపు ఉండి శ్రీరామ్ త్రోవగుంట వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు మకర సంక్రాంతి. ఉదయమే లేచి కుంకుడుకాయ రసంతో తలకు స్నానం చేసి ఉతికిన పాత చీర కట్టుకుని చిన్న అద్దంలో చూసుకుంటూ నుదుట తిలకం దిద్దుకుంది రాజ్యం. చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న కోటయ్యతో, నేను కాపురానికి వచ్చిన ఇన్నేళ్లలో మనం సంక్రాంతి పండగని ఎప్పుడైనా ఇలా జరుపుకున్నామా? కనీసం పాయసం చేసి బిడ్డకు పెడదామన్నా చేతిలో చిల్లిగా అవ్వలేదు. అదే మనం మన ఊళ్ళో ఉండి ఉంటే ఏ ఇంటికి వెళ్ళి అప్పడిగినా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మనకెవరూ తెలియదు. నాకెందుకో చాలా దిగులుగా ఉందయ్యా అంది. కోటయ్య కూడా తమ ఎకరం పొలంలో పంటలు బాగా పండిన రోజుల్లో జరుపుకున్న సంక్రాంతి పండగలు గుర్తొచ్చాయి. పులిహోర, పరమాన్నం లేదా సగ్గుబియ్యం, పాయసం, గారెలు, అరిసెలు, బొబ్బట్లు, ఇంట్లో సజ్జలో, జొన్నలో, రాగులో ఏవో గింజలు ఉండేవి. తిండికి ఎప్పుడూ ఇబ్బంది ఉండేది కాదు. సంక్రాంతికి పంట చేతికొస్తుంది కాబట్టి పండక్కి కొత్త బట్టలు కొనడానికి, పిండి వంటలు చేసుకోవడానికి చేతిలో డబ్బులు ఉండేవి. ఏం చేస్తాం, వదిలి. ఇన్నాళ్ళు మనకి తిండి పెట్టి కాపాడిన పొలమే పోయిందిగా అన్నాడు. దాన్ని అమ్మకుండా ఉండాల్సిందయ్యా. ఓ ఏడాది కాకుండా మరో ఏడాదైనా పంట బాగా పండేదేమో. లేదు, అది ఒట్టిపోయిన గొడ్డులా మారిపోయింది. దానివల్ల అప్పులు, అశాంతి, దుఃఖం తప్ప పోయిన 4-5 ఏళ్లలో ఎప్పుడైనా సంతోషంగా ఉన్నామా? అతను చెప్పింది నిజమేనని రాజ్యానికి కూడా తెలుసు. తమ ఎకరం పొలం ఆమెకు మరో బిడ్డలా అనిపించేది. అది పరాయిదైపోయిందన్న బాధ. ఏమోనయ్యా, ఏది తప్పో ఏది ఒప్పో తెలియటం లేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన పిల్లాడికి ఒక్క పూటైనా పెరుగుతోనో చిక్కటి మజ్జిగతోనో అన్నం పెట్టామా? చివరికి పండగ రోజు కూడా రాగి సంగటిలో పున్నీళ్లు కలుపుకుని తినాల్సిన కర్మ పట్టింది వాడికి. రాజ్యం సన్నగా ఏడవసాగింది. అమ్మ నాన్న మాటలను వింటున్న సాగర్, అమ్మ నువ్వు బాధపడకు, ఇంకో 4 నెలల్లో నా 10th అయిపోతుంది. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు. ఎంత కష్టమైనా సరే నిన్ను బాగా చదివించాలని అనుకుంటున్నాను రా. చదువు సగంలో ఆపేస్తే ఎలా బతుకుతావురా? కష్టాలకేం ఎప్పుడు ఉండేవే. ఏదో ఒకటి చేద్దాం, చదువు మాత్రం ఆపద్దు అంది రాజ్యం. పర్లేదమ్మా, మా మాస్టర్ చెప్పాడుగా పోస్టల్ ఉద్యోగం వస్తుందని. ప్రైవేట్గా చదువుకుంటాలే అమ్మా, నిన్ను నాన్నని నేను బాగా చూసుకుంటానమ్మా అన్నాడు సాగర్. అదే మంచిది రాజ్యం. ఇన్ని ఇక్కట్లు పడుతూ వాడిని చదివించలేం అన్నాడు కోటయ్య. నేను మాట చెప్తానయ్యా, రేపటి నుంచి నేను కూడా నీతో పాటు పొలం పనిలోకి వస్తాను. వేడి నీళ్ళకి చన్నీళ్ళలా కనీసం పిల్లాడికి 2 పూటలు తిండి పెట్టడానికైనా ఆ డబ్బులు అక్కరకు వస్తాయి అంది. అంత శ్రమ పడలేవు రాజ్యం. నడు నొప్పితో బాధపడుతూ ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ పొలంలో ఒంగును పనిచేస్తే ఏమైపోతావో చెప్పు. వద్దు అన్నాడు కోటయ్య. రాజ్యం ఓ క్షణం ఆలోచించి, నాకు మరో ఆలోచన వచ్చిందయ్యా. మన ఇంటి పక్కనున్న భాష వాళ్ళింట్లో కొంతమంది పూలు కడుతూ ఉంటారుగా. పక్క గదిలో ఉన్న కాసింబీ కూడా రోజు వెళ్ళి మాలలు కడుతూ ఉంటుంది. ఎన్ని మూరల మాలలు కడితే లెక్క కట్టి అన్ని డబ్బులు ఇస్తారట. నేను వెళ్తానయ్యా అంది. నువ్వు పరాయి ఇంటికి వెళ్ళి పూల మాలలు కడతావా? చాలా మర్యాదస్తులను విన్నానయ్యా. కూర్చుని చేసే పనేగా. భాషను అడగమని కాసింబీతో చెప్తాను. రమ్మంటే వెళ్తానయ్యా అంది. కోటయ్యకి ఏమనాలో అర్థం కాలేదు. తన భార్య పని చేయటం ఇష్టం లేదు. పెళ్ళైన రోజే అనుకున్నాడు తన భార్యని ఏ కష్టమో లేకుండా ప్రేమగా చూసుకోవాలని. కానీ ఇప్పుడు వద్దని గట్టిగా చెప్పటానికి కూడా నోరు పెగలటం లేదు. పేదరికం అన్నిటికన్నా భయంకరమైన రోగం. అది రాయి లాంటి మనిషిని కూడా శారీరకంగా, మానసికంగా కుంగదీసి లొంగ తీసుకుంటుంది. ఆకలిని చల్లార్చుకోవటం కోసం మనిషి ఏ స్థితికి దిగజారడానికైనా వెనకాడడు. తనొకప్పుడు రైతుగా తలెత్తుకుని బతికాడు. ఇప్పుడు చితికిపోయి రైతు కూలీగా మారాడు. చివరికి భార్యను కూడా పనికి పంపడానికి సిద్ధపడుతున్నాడు. అతనికి గుండెలో కొండలా పెరుగుతూ బాధ తట్టుకోలేక లేచి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయం. సాగర్కి మనసులో దుఃఖ సముద్రాలు ఎగిసిపడుతున్నాయి. ఉదయం ఇంట్లో జరిగిన సంభాషణ తర్వాత ఇప్పటి వరకు దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచించే కొద్దీ పేదరికం మీద కసి పెరగసాగింది. దాన్ని తన కాళ్ల కిందేసి తొక్కేయాలన్నంత కోపం. అతనికి ఓ విషయం అర్థమైంది. తను పోరాడాల్సింది తన అవిటితనంతో మాత్రమే కాదు, పేదరికంతో కూడా. అవిటితనంతో పోరాటానికి కావాల్సింది ఆత్మస్థైర్యం. అవమానాలే ఆభరణాలుగా,
అవహేళనలే సత్కారాలుగా భావిస్తూ ముందుకు అడుగేయాలి. పడిపోయినా మళ్ళా లేచి నడవాలి. ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేచి నిలబడగలగాలి. పడి లేచే సముద్ర కెరటాలే తనకు ఆదర్శం కావాలి. అప్పుడే తను తన శారీరక వైకల్యం మీద విజయం సాధించగలడు. పేదరికాన్ని జయించాలంటే ఒక్కటే దారి, చదువు. బాగా చదవాలి, ఉన్నత చదువులు చదవాలి, చదువులో ఉన్నతంగా ఉండాలి. 10వ తరగతిలో ఆపేస్తే జీవితం ఒక పరిధిలోనే కుంచుకుని పోయి ఉండిపోతుంది. తనకు విశాలంగా ఎదగాలనుంది. శిఖరం పాదాల దగ్గర పడి ఉండాలని లేదు, శిఖరాగ్రానికి చేరుకోవాలనుంది. అందుకే తనకు చదువు ఆపాలని లేదు. కానీ అమ్మా నాన్న పడుతున్న కష్టం చూస్తుంటే ఆపక తప్పేలా లేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి సత్యవతి వాళ్ళ అరుగు మీద కూర్చున్నాడు. దారిలో ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు చూశాడు. వాటిలో గొబ్బెమ్మల్ని చూశాడు. కొత్త బట్టలు తొడుక్కుని మొహాల నిండా విరబూసిన నవ్వులు నింపుకొని ఉల్లాసంగా కనిపిస్తున్న మనుషుల్ని చూశాడు. వాళ్లల్లో తొణికిసలాడుతున్న పండగ కళ తమ ఇంట్లో మాత్రం ఎంత వెతికినా కానరానందుకు బాధగా ఉంది. అరుగు ఆత్మీయంగా తన చల్లని చేతులతో ఓదారుస్తున్నట్టు అనిపించింది. అతనికి 4 రోజుల క్రితం తను శ్రీరామి అరుగు మీద కూర్చున్నప్పుడు సత్యవతి మాటలు గుర్తొచ్చాయి. తనలోని బెరుకును పోగొట్టుకోమని శ్రీరామి ఎన్నిసార్లు హెచ్చరించాడో, కానీ తను మాత్రం దాన్ని అధిగమించలేకపోతున్నాడు. తనలో ఎన్ని మానసిక బలహీనతలో కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడలేడు. సిగ్గనిపిస్తుంది. ఈ సిగ్గుపట్టం, బెరుకు, మొహమాటం అన్నీ తన అవిటితనం వల్ల వచ్చాయా, లేక తన పేదరికం ముక్కు తాడేసి వెనక్కి లాగుతూ ఉండటం వల్ల ఏర్పడ్డాయా అని ఆలోచించాడు. కానీ చదువులోనో, డిబేట్లలోనో, వ్యాసరచనల్లోనో పోటీ పడేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. కసి, గెలవాలన్న కసి మాత్రమే ఉంటుంది. నిన్ను గెలిపించేది ఆ కసేరా సాగర్ అంటూ ఉంటాడు శ్రీరామ్. కానీ పేదరికాన్ని గెలవాలంటే ఆ కసి ఉంటే సరిపోదు. చదువు కొనసాగించడానికి అవసరమైన డబ్బులు కూడా ఉండాలి. అతని మనసు ద్వైధీ భావంతో ఊగిసలాడసాగింది. ఓవైపు చదువు మానేయక తప్పదనిపిస్తోంది, మరోవైపు కనీసం డిగ్రీ వరకైనా చదవాలనిపిస్తోంది. మనసు ఒత్తిడికి లోనయ్యే కొద్దీ అతనికెందుకో మొన్నట్లాగా సత్యవతి బయటకు వచ్చి నిలబడితే బాగుండనిపించింది. తను మాట్లాడటానికి మొహమాట పడినా అమ్మాయే మాట్లాడుతుందిగా. ఆమె మాట్లాడుతూ వింటూ ఉండాలనిపిస్తుంది. ఆమె మాట్లాడకున్నా కరుణ నిండిన ఆమె మొహం వైపు, దయాసాగరాల్లాంటి ఆ కళ్ళ వైపు చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు అయింది వచ్చి అని వినిపిస్తే ఆలోచనల్లోంచి బయటపడి చప్పున తల తిప్పి చూశాడు. గుమ్మంలో సత్యవతి నిలబడింది. మనసులో తలుచుకున్న వెంటనే ప్రత్యక్షమైన దేవతలాగా పట్టుచీర కట్టుకుని నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని నవ్వుతూ నిలబడున్న సత్యవతి నిజంగా దేవతలా ఉంది. చాలాసేపు అయిందక్క అన్నాడు. అదేమిటి, పండగ కదా, కొత్త బట్టలు వేసుకోలేదెందుకు అని అడగబోయి టక్కన ఆగిపోయింది. అతని ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా అడిగి ఆ అబ్బాయిని బాధ పెట్టకూడదు అనుకుంది. 4 రోజుల క్రితం తను చూసినప్పుడు వేసుకున్న చొక్కా ప్యాంటుతోనే ఉన్నాడు. అవి పాతబడి రంగు వెలసి ఉన్నాయి. అతనివి కానట్టు వదులుగా కూడా ఉన్నాయి. అతన్ని చూసే కొద్దీ ఆమెలో ఏదో తెలియని ఆత్మీయత పెనవేసుకోసాగింది. ఆ కుర్రవాడు తనకు అత్యంత ప్రియమైనట్టు, తన హృదయానికి అతి చేరువుగా వచ్చి నన్ను లోపలికి రానివ్వవా అంటూ అమాయకంగా నవ్వుతూ అడుగుతున్నట్టుగా. వాడి గురించి తెలుసుకోవటం అవసరం అనిపించింది. సాగర్, మీ నాన్న ఏం పని చేస్తాడు అని అడిగింది. పొలం పనులకు వెళ్తాడక్క. ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడు. ఎకరం పొలం ఉండేది. అప్పులు తీర్చడం కోసం పొలం అమ్మేశాడు. ఇప్పుడు వ్యవసాయ కూలీగా మారిపోయాడు. సాగర్ గొంతు దుఃఖంతో వణికింది. మీరు అద్దెకి దిగింది భాషా వాళ్ళింటికి ఇటువైపు పెద్ద ఇల్లుంది చూడు, అందులో అనుకున్నా, కాదన్నమాట. లేదక్క, అటువైపు చిన్న చిన్న పోర్షన్లో 4 ఉన్నాయి తెలుసా. మధ్యలో తడికలే అడ్డం, అందులో ఒక పోర్షన్లో ఉంటున్నాం. ఈ బట్టలు కుట్టించుకున్నవేనా? బాగా వదులుగా ఉన్నాయి. టైలర్ సరిగ్గా కుట్టలేదనుకుంటా, లేకపోతే నువ్వు బాగా లావుగా ఉండి ఈ మధ్య చిక్కిపోయావా అంటూ నవ్వింది. సాగర్ సిగ్గుపడుతూ తల వంచుకుని, ఇవి కుట్టించుకున్న బట్టలు కాదక్క, రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారే అక్కడ కొన్నవి. 10వ తరగతిలో చేరే ముందు నాకు కొత్త బట్టలు కొనడానికి సరిపడా డబ్బులు లేక నాన్న సెకండ్ హ్యాండ్ బట్టలు 2 జతలు ఇప్పించాడు. ఓ ప్యాంటు కొద్దిగా చినిక్ కూడా ఉండేది. అక్కడ నా సైజుకు సరిపడే బట్టలు దొరకలేదు. అందుకే లూజ్గా ఉన్న ఈ బట్టలే కొనుక్కున్నాను అన్నాడు. సత్యవతికి సాగర్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి అర్థమైపోయింది. పండక్కి ఏం వండుకున్నారు అని అడగటం
సంస్కారం కాదనుకుంది. దాని బదులు తమ ఇంట్లో వండిన పదార్థాలు వాడికి పెట్టాలనుకుంది. సరే ఇంట్లోకి రా, లోపల కూర్చుని మాట్లాడుకుందాం అంది. సాగర్ ఆశ్చర్యంగా చూశాడు. నమ్మాలా వద్దా అని చూస్తున్న సాగర్తో పర్వాలేదురా అంటూ అచ్చం అమ్మలా నవ్వింది. సాగర్ అరుగు దిగాడు. ఇంట్లోకి వెళ్ళటానికి 4 మెట్లున్నాయి. ఎత్తుగా ఉన్న మెట్లు. అతను ఓ చేత్తో గడపన పట్టుకుని ఎక్కడానికి కష్టపడుతూ ఉంటే సత్యవతి 3 మెట్లు కిందకి దిగి సాగర్ని చేయి పట్టుకుని మెట్లు ఎక్కించింది. హాల్లో 2 సోఫాలు 4 కుర్చీలు ఉన్నాయి. సాగర్ని ఒక సోఫాలో కూర్చోబెట్టాక లోపలికెళ్ళి ఒక ప్లేట్లో కొద్దిగా పులిహోర 2 బొబ్బట్లు వేసుకొచ్చింది. దాంతోపాటు ఒక పింగాణి గిన్నెలో సగ్గుబియ్యం పాయసం తీసుకొచ్చింది. వద్దక్క, మా ఇంట్లో తిన్నాగా, ఇప్పుడు ఆకలిగా లేదు అన్నాడు సాగర్ మొహమాట పడుతూ. పర్వాలేదు, మరోసారి తినటం వల్ల నష్టమేమీ లేదులే అంటూ అతని పక్కన కూర్చుంది. బొబ్బట్ల మీద పేరిన నెయ్యి వేశాను, తిను, బాగుంటాయి అంది. సాగర్ మెల్లగా తినసాగాడు. చాలా రుచిగా ఉన్నాయి. పులిహోర తిన్నాక చెంచాతో పాయసం తింటూ ఉంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టు అనిపించింది. నీకు స్వీట్లంటే ఇష్టం కదా అంది అతని వైపు ఆపేక్షగా చూస్తూ. అవునక్క, నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వు పాయసం తింటుంటే నీ మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలిగిందిలే అంది. సాగర్ సిగ్గుతో తలదించుకున్నాడు. అచ్చం అమ్మాయిలా ఎలా సిగ్గుపడుతున్నాడో, ఆ కళ్ళు కూడా అంతే, కాటుక పెడితే అచ్చం అమ్మాయి కళ్ళే. ఇక సాగర్ ఏమీ మాట్లాడుకోకపోవడం చూసి, చాలా తక్కువ మాట్లాడేలా ఉన్నావే, అయినా నన్ను అక్క అని పిలిచావుగా, అక్క దగ్గర మొహమాటం దేనికి, టన్నుల కొద్దీ మాట్లాడుకోవచ్చు మనం అంది. దానికి ఏమీ సమాధానం రాకపోతే, ఈరోజు పండగ కదా, మనకి చాలా ముఖ్యమైన పండగ, నువ్వు మా ఇంటికి వచ్చిన మొదటి రోజు కూడా, అందుకే నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంది. ఏం గిఫ్ట్ అక్క? సాగర్ కళ్ళల్లో ఉత్సుకత. చెప్పను, సర్ప్రైజ్. కొద్దిసేపు కూర్చో, నేను రెడీ అయ్యి వస్తాను, బజార్కి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వచ్చి పద వెళ్దాం అంది. రోడ్డు మీద నిలబడి రిక్షా కోసం ఎదురు చూస్తున్నప్పుడు చెప్పులు ఎందుకు వేసుకోవు అని అడిగింది. నా కాళ్ళకి చెప్పులు కొట్టడం కుదరదని మా ఊళ్ళో చెప్పారక్క అన్నాడు. ఆమె పైకేమీ మాట్లాడకున్నా మనసులోనే అతనికి చెప్పులు కుట్టించాలనే నిర్ణయానికి వచ్చింది. రిక్షాలో ట్రంక్ రోడ్లో ఉన్న బట్టల షాప్కు తీసుకెళ్ళింది. 2 జతల బట్టలు కొంది. పక్కనే ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి పిలుచుకెళ్ళి టూత్ బ్రష్, పేస్టు, పౌడరు, ఫేస్ క్రీము కొంది. షేవింగ్ సెట్ కొనమంటావా అంటూ అమ్మాయి మొహంలా నున్నగా ఉన్న సాగర్ వైపు చూసి నవ్వింది. నీకు మీసాలు గడ్డాలు రావటానికి ఇంకొక 5 ఏళ్ళు పట్టేలా ఉందిరా, అప్పుడు కొంటాలే అంది. తిరిగి వస్తున్నప్పుడు దారిలో టైలర్ దగ్గర ఆపి సాగర్ కోసం ఉన్న బట్టలు ఇచ్చి తొందరగా కుట్టివ్వండి, ఎల్లుండి నేనే వచ్చి తీసుకుంటాను అంది. సాగర్కి ఏదో తీయని కళ కంటున్నట్టుంది. అందమైన కళ. కళలో ఒక రాకుమారి పేదరికంతో బాధపడుతున్న ఒక కుర్రవాడిని హక్కున చేర్చుకుంది. తన రాజ్మహల్కి పిలుచుకెళ్ళింది. అబ్బా, ఎంత అందంగా ఉందని! ఖరీదైన తివాచీలు, రంగురంగుల పరదాలు, నగిషీలు చెక్కిన దర్వాజాలు, హంసతోలిక తల్పాలు, వింజామరలు, వీణుల విందైన సంగీతం, రాజులు కట్టుకునే చీనాంబరాలు తీసుకొచ్చి తొడుక్కో అంది. పంచభక్ష పరమాన్నాలు ముందు పెట్టి తిను అంది. మన ఇల్లు వచ్చింది, దిగు అంది సత్యవతి. కళలోంచి బయటకు వచ్చి రిక్షా దిగాడు. రాత్రికి ఇక్కడే భోంచేసి వెళ్ళు అంది ఇంట్లోకి దారి తీస్తూ. ఇందాకేగా అక్క కడుపు నిండా అన్నం తిన్నాను, ఆకలిగా లేదు, అయినా అమ్మకి చెప్పలేదుగా, కంగారు పడుతూ ఉంటుంది అన్నాడు. అప్పటికి సమయం 7 కావస్తోంది. సరే, కొద్దిసేపు మన పెరట్లోని తోటలో కూర్చున్నావురా అంది. విశాలమైన తోట, ఎన్ని రకాల చెట్లో. అక్కడే పడకుర్చీ వేసి ఉంది. అందులో కూర్చుంటూ, రోజు సాయంత్రం 1 గంట అయినా ఈ కుర్చీలో కూర్చుంటే కానీ నాకు తోచదు అంది. పక్కనే వేసి ఉన్న కుర్చీలో సాగర్ కూర్చున్నాడు. సంతోషంగా ఉందా ఇప్పుడు? హ్యాపీ సంక్రాంతి తమ్ముడు అంది సాగర్ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కుతూ. చాలా సంతోషంగా ఉందక్క, ఈ సంక్రాంతి పండగని నిన్ను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు మనస్ఫూర్తిగా. నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి కదా, ఏరా అని పిలిస్తే ఏమనుకోగా. లేదక్క, నీ ఇష్టం, ఎలా పిలిచినా పర్లేదు అన్నాడు. కొన్ని క్షణాల విరామం తర్వాత, అక్క నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అని అడిగాడు. లేదురా, ఇంట్లోనే ఉంటాను, వంట చేయడం, ఇంటికి కావాల్సిన సరుకులు కొనటం నేనే చూసుకుంటాను. ఏం చదువుకున్నావు?
ఆమె సిగ్గుపడుతున్నట్టు నవ్వి, మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యాను, 2 సార్లు రాసినా పాస్ కాలేకపోయాను, చదువు నా ఒంటికి సరిపడదని ఆపేశానురా. మరి మీ నాన్నది పెద్ద ఉద్యోగమా? మా నాన్న లేడు, నా చిన్నప్పుడే చనిపోయాడు. నాకు 2 అన్నలు. మా తాతగారే మమ్మల్ని పెంచారు. మాకు 50 ఎకరాల పొలం ఉంది. మరి ఈరోజు నా కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టావు కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? అవే తాతగారు ఇంటి ఖర్చులకని డబ్బులు ఇస్తారు కదా, అందులోంచి దాచిపెట్టుకున్న డబ్బులు. సాగర్ ఇంటికి వెళ్ళాక కూడా ఏదో కొత్త లోకంలో విహరించి కానుకలు స్వీకరించి తిరిగి వచ్చినట్టు సంతోషంగా ఉంది. మర్నాడు ఉదయం టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసుకుని బ్రష్ చేస్తుంటే కొత్తగా అనిపించింది. అప్పటి వరకు కచ్చికతోనో బొగ్గుతోనో తోముకోవటం అలవాటై నోట్లో జిల్లుమనే పేస్ట్తో తోముకోవటం చాలా బాగుంది అనిపించింది. మొహం కడుక్కుని చిన్న అద్దంలో చూసుకుంటూ మొహానికి క్రీమ్ రాసి దాని మీద పౌడర్ అద్దాడు. సత్యవతి గురించి నిన్న రాత్రి ఇంట్లో చెప్పినప్పుడు రాజ్యం మురిసిపోతూ, నేను చెప్పాను కదరా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నీకు దేవత లాంటి అక్క దొరికింది, ఆమెతో మంచిగా ఉండు, నీ చదువు ఆగిపోకూడదని రోజు 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటాను. నా మొర ఆలకించిన ఆ దేవుడే ఈ అక్కను నీ దగ్గరికి చేశాడు. నీ చదువుకి ఇక డోకా లేదు అంది. ఆ రోజు ఉదయం తినటానికి సద్ది సంగటి కూడా లేదు. అయినా సాగరికి ఆకలి వేయలేదు. కడుపంతా సంతోషంతో నిండిపోయినట్టు అయింది. సత్యవతిని చూడాలనిపించింది. ఇంటికెళ్ళి చూస్తే హాల్లో కనిపించలేదు. అక్క అని పిలిచాడు. వంటగదిలో ఉన్న సత్యవతి హాల్లోకి వచ్చి, రారా తమ్ముడు, కూర్చో, ఇప్పుడే వస్తానుండు అంది. కొంతసేపటి తర్వాత ప్లేట్లో 2 ఇడ్లీలు పెట్టుకుని వచ్చింది. రాత్రి తాతగారి కోసం వండిన ఇడ్లీల్లో 2 మిగిలాయి. నువ్వేమనుకోనంటే పెడతాను. సాంబారు వేడిగా ఉందిలే, ఇప్పుడు వండిందే అంది. నువ్వేమీ అనుకోవుగా అని ఎందుకన్నావు అక్క? నిజంగానే అర్థం కాక అడిగాడు. నిన్న రాత్రి వండింది కదరా, అందుకని. సాగర్కి ఆశ్చర్యం వేసింది. అదేమిటక్క, మా ఇంట్లో రోజు ఉదయం మేము సద్ది సంగటే తింటాం. జొన్న సంగటో రాగి సంగటో ఓ ముద్ద వేసుకుని అందులో పున్నీళ్లు కలుపుకుని తింటాం. మా ఇంట్లో అలా ఒప్పుకోరు. ఏ పూటకు ఆ పూట వేడిగా ఉండాల్సిందే. రాత్రి మిగిలినవి అసలు తినరు. మరి మిగిలిన వాటిని ఏం చేస్తారు? వాటిని పాలేర్లకో పని మనుషులకో ఇస్తామని చెప్పడానికి ఇబ్బంది అనిపించి, ఇప్పుడే వస్తానుండు, స్టవ్ ఆర్పేసి వస్తాను అని లోపలికెళ్ళింది. తిరిగి వచ్చేసరికి సాగర్ స్పూన్తో ఇడ్లీని తుంపుకుని సాంబార్ని ఊదుకుంటూ తింటుంటే ఆపేక్షగా చూస్తూ, ఇందాక పున్నీళ్ళు అన్నావే, అంటే ఏమిటి అని అడిగింది. పున్నీళ్ళంటే తెలియదా అన్నాడు ఆశ్చర్యపోతూ. నిజంగా తెలియదురా, ఏంటో చెప్పు. అన్నం ఉడికాక గంజి వారుస్తారు కదా, ఆ గంజి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి పులియబెడతారు. అదే పున్నీళ్ళంటే. పేదవాళ్ళ పెరుగు మజ్జిగ అదే. మీ ఇంట్లో సంగటి తింటారని కదా చెప్పావు, మరి అన్నం వార్చిన గంజి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరింట్లోనైనా అన్నం వండుకుంటారు కదక్క, గంజి పారబోసే బదులు మాకివ్వండి అని అమ్మ అడిగి తెచ్చుకుంటుంది. సత్యవతికి బాధేసింది. వాళ్ళ ఇంట్లో 2 బర్రెగుడ్లున్నాయి. పాలకి పెరుగుకి మజ్జిగకి లోటు ఉండదు. పాలేర్లకి పొలంలో పనిచేసే వాళ్ళకు కూడా చిక్కటి మజ్జిగతోనే అన్నం పెడతారు. ఆ పున్నీళ్లతో తిన్న చాలే, ఈ రోజు నుంచి నేనే పెరుగో మజ్జిగో ఇస్తూ ఉంటాను, ఇంటికి పట్టుకెళ్తూ ఉండు అంది. స్కూళ్ళు తెరిచాక శ్రీరామ్తో జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టుగా చెప్పాడు. శ్రీరామ్కి చాలా సంతోషం అనిపించింది. నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని ఎప్పుడూ భయంగా ఉండేదిరా, ఇప్పుడు ఆ భయం పోయింది. సత్యవతక్కాన్ని చేయి పట్టుకుని మెట్లెక్కించింది అన్నావుగా, ఆ చేతిని వదలకు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలన్నా ఆమె తన చేయి ఆసరా ఇచ్చి తీసుకెళ్తుంది అన్నాడు. అక్కని ఎప్పటికీ వదలను అన్నాడు సాగర్. నువ్వేదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటావురా, అందుకే నీకు అంత మంచి అక్క దొరికింది అన్నాడు శ్రీరామ్. ఆ మాటలు విన్నాక సాగర్ ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. నిజంగానే పూర్వజన్మలు ఉంటాయా? తను ఏదో జన్మలో పుణ్యం చేసుకోబట్టి అక్క దొరికిందా? మరి తన కాళ్ళు ఎందుకు అవిటివయ్యాయి? ఏదో జన్మలో పాపం చేసుకున్నాడా? తను 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు సీను, నువ్వేదో జన్మలో పాపం చేస్తుంటావు, అందుకే దేవుడు నిన్ను ఇలా పుట్టించాడని మా అమ్మ చెప్పింది అన్నాడు. ఆ రోజు ఎంత బాధపడ్డాడో. వాడలా అన్నాడని అమ్మకు కూడా చెప్పలేదు. రాత్రంతా ఆలోచించాడు. ఏం పాపం చేసుంటాడు? చాలా ఘోరమైన పాపమే చేసుంటాడు, లేదా అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళని ఎగతాళి చేస్తుంటాడు. అందుకే ఈ జన్మలో దేవుడు తనకు అవిటితనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సీను కూడా తనను ఎగతాళి చేస్తున్నాడుగా, అంటే వచ్చే జన్మలో సీను కూడా అవిటివాడిగా పుడతాడా? అప్పుడు తను చిన్నవాడు. ఇప్పుడు 10వ తరగతికి వచ్చాక దేవుడంటే ఎందుకో నమ్మకం కలగటం లేదు. దేవుడు లేడనిపిస్తోంది. ఒకవేళ ఉన్నా ఆ దేవుడు చాలా దుర్మార్గుడై ఉంటాడనిపిస్తోంది.
ఎదుటి వ్యక్తి కష్టాలని కన్నీళ్లను చూసి సంతోషపడే దుర్మార్గుడు. తనను ఇలా పుట్టించిన దేవుడంటే చాలా కోపం వస్తోంది. 3 నెలలు వేగంగా దొర్లిపోయాయి. 10వ తరగతి చదువుతున్నా 6వ తరగతి చదివే కుర్రాళ్ళ చిన్నగా అమాయకంగా కనిపించే సాగర్ అంటే సత్యవతి వాళ్ళ ఇంట్లో కూడా సదాభిప్రాయం ఏర్పడింది. సాగర్ రాత్రుళ్ళు ఎక్కువగా సత్యవతి వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నాడు. రాత్రి వాళ్ళ తాతగారికి భోజనం పెట్టాక సత్యవతి వంటగది సర్దేసి మేడ మీద ఉన్న గదిలోకి గిన్నెల్లో అన్నం, పప్పు, కూర తెస్తుంది. సాగర్ అక్కడే చదువుకుంటూ ఉంటాడు. సాగర్ తిన్నాక గిన్నెల్ని కిందకు పట్టుకెళ్తుంది. తర్వాత తను కూడా వచ్చి సాగర్ పక్కనే దుప్పటి పరుచుకుని పడుకుంటుంది. ఈమె నాకు అక్క కాదు, అమ్మ అని సాగర్ ఎన్నిసార్లు అనుకున్నాడో. ఎల్లుండి నుంచే ఫైనల్ పరీక్షలు మొదలవుతాయి. సాగర్ సెంటర్ చాలా దూరంలో ఉన్న క్రిస్టియన్ స్కూల్లో ఇచ్చారు. అంత దూరం నువ్వెలా వెళ్తావురా? నేను అద్దె సైకిల్ మాట్లాడుకుని నిన్ను పిలిచికెళ్తాలే అన్నాడు శ్రీరామ్. శ్రీరామ్ కూడా తనలాగే పేదవాడు. వాడికి సైకిల్ అద్దె కట్టడం కూడా కష్టం అని తెలుసు. అయినా గత్యంతరం లేని పరిస్థితి. అయిష్టంగానే సరే అన్నాడు సాగర్. మర్నాడు ఉదయమే మొదటి పరీక్ష. రాత్రి దీక్షగా చదువుకుంటున్న సాగర్ పక్కకొచ్చి కూర్చుని, ఇంత మొహమాటం అయితే ఎలా బతుకుతావురా అంది సత్యవతి. ఏమైందక్క అన్నాడు. నీ సెంటర్ ఇక్కడి నుంచి చాలా దూరం కదా, ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? నన్ను అడగద్దా అంది. శ్రీరామ్ అద్దె సైకిల్ తీసుకుని వస్తానన్నాడు అక్క అన్నాడు. వాడికైనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఈ డబ్బులు దగ్గరుంచుకుని రోజు రిక్షాలో వెళ్ళు అంటూ అతని చేతిలో 2 5 రూపాయల నోట్లు పెట్టింది. సాగర్కి చప్పున ఏడుపు వచ్చింది. తన గురించి ఇంతగా ఆలోచించి ఒక మనిషి ఉండటం ఎంత అదృష్టం కదా, ఇంతకన్నా ఏం కావాలి? అతనికి డాక్టర్ చక్రవర్తి సినిమాలోని పాట గుర్తొచ్చింది. ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతంలో తోడొకరుండిన అదే భాగ్యం అదే స్వర్గం అనుకున్నాడు. ఎందుకురా కన్నీళ్ళు? నాకు ఏడ్చే వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏడవకు, నీకు నేనున్నాను, ఆ విషయం మర్చిపోకు అంది. పరీక్షలన్నీ బాగా రాశాడు. సెలవుల్లో ఎక్కువ భాగం సత్యవతితోనే గడిపాడు. దసరా బుల్లోడు, చెల్లెలి కాపురం సినిమాలు అక్కతో కలిసి చూశాడు. మొట్టమొదటిసారి బాల్కనీలో కూర్చుని చూసిన సినిమా దసరా బుల్లోడు. చెల్లెల కాపురం సినిమాలో శోభన్ బాబు నల్లగా ఉన్నా అతని కవిత్వాన్ని ఇష్టపడి వాణిశ్రీ ప్రేమించడం సాగర్కి బాగా నచ్చింది. రిజల్ట్స్ వచ్చిన రోజు శ్రీరామ్ బగర్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు సాగర్ హాల్లో కూర్చుని సత్యవతితో క్యారమ్స్ ఆడుతున్నాడు. ఒరే సాగర్, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావురా? సంతోషాతిరేకంతో సాగర్ను ఆలింగనం చేసుకుంటూ అన్నాడు శ్రీరామ్. ఎవరు చెప్పారు? సాగర్ పొంగిపోతూ అడిగాడు. స్కూల్కి వెళ్తే మన హెడ్ మాస్టర్ సికేఎస్ గారు చెప్పారు. నువ్వు స్కూల్ ఫస్ట్ మాత్రమే కాదట, మన ఒంగోలు జిల్లాకే ఫస్ట్ వచ్చావట అన్నాడు. నా తమ్ముడు గురించి ఎంత గుడ్ న్యూస్ చెప్పావో. ఉండండి, మీ ఇద్దరికి నోరు తీపి చేస్తాను అంటూ సత్యవతి వంటగదిలోకి వెళ్ళి 2 లడ్డూలు తెచ్చి ఒకటి శ్రీరామ్ చేతికిచ్చి మరొకటి సాగర్ నోటికి అందించింది. ఇదంతా నీ చలవే అక్క అన్నాడు శ్రీరామ్. చాలే, ఇందులో నాదే ఉంది. వాడు తెలివిగలవాడు, కష్టపడి చదివాడు, ఫస్ట్ వచ్చాడు అంది సత్యవతి. లేదక్క, శ్రీరామ్ చెప్పిందే నిజం. నీ ప్రేమ ఆదరణ ఉండబట్టే బాగా చదవగలిగానక్క అన్నాడు సాగర్. ఇప్పుడు నా తమ్ముడు కాలేజీ స్టూడెంట్ అవుతాడన్నమాట సంతోషంతో ఉప్పొంగిపోతూ అంది సత్యవతి. లేదక్క, వీడి నాన్న ఇక చదివించలేనంటున్నాడు. వీడికేమో చదువు అంటే చాలా ఇష్టం. అవకాశం దొరకగానే స్నేహితుడి తరపున వకాలు తప్పుచ్చుకుని మాట్లాడాడు శ్రీరామ్. అతనికి సాగర్ గురించి తెలుసు. మొహమాటం ఎక్కువ. ఎంత కష్టమైనా భరిస్తాడు తప్ప నోరు తెరిచి తనకు ఇది కావాలి అని అడగడు. వీడెవరో చదివించాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నేను చదివిస్తానంటూ సాగర్తో సాయంత్రం మీ అమ్మని రమ్మన్నానని చెప్పు, నేను మాట్లాడతాను అంది. సాగర్కి చాలా సంతోషం వేసింది. తన చదువుకు సాయం చేయమని ఎలా అడగాలో తెలియక అవస్థపడ్డాడు. శ్రీరామ్ తన బదులుగా మాట్లాడి ఆ సమస్యను సునాయాసంగా పరిష్కరించాడు. థ్యాంక్ యూ అక్క అన్నాడు సాగర్. అతని కళ్ళల్లో నీళ్లూరాయి. సత్యవతి చూడకుండా పక్కకు తిరిగి తుడుచుకున్నాడు. నువ్వు నా తమ్ముడివి, పరాయి వాళ్ళకి చెప్పినట్టు నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఎంత దాకా చదువుతావో చదువు, దానికి అయ్యే ఖర్చు అంతా నేను చూసుకుంటాను. సాగర్ తల మీద చెయ్యి వేసి జుట్టును ప్రేమగా నిమురుతూ అంది. ఇక 3 కొండల మధ్య
ఆడుకుంటున్న గిరిపుత్రికల మురిపిస్తోంది శర్మ కాలేజీ భవనం. దాని ముందు టీవీగా నిలబడి వింత తేజస్సుతో వెలిగిపోతున్న వివేకానందుడి విగ్రహం ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ కర్తవ్య బోధ చేస్తున్నట్టుంది. నువ్వు చేరాలనుకున్న లక్ష్యం చేరే వరకు ఆగకుండా ముందుకు సాగిపో అనే వివేకానందుడి స్ఫూర్తి నిండిన వాక్యాలు గుర్తుకొచ్చాయి సాగర్కి. అతను ఎంపీసీ సబ్జెక్ట్ తీసుకున్నాడు. శ్రీరామ్కి లెక్కలు సరిగా రావు, ముఖ్యంగా ఆల్జెబ్రా అంటే గుండె గాబరా అనే రకం. సైన్స్ అన్నా భయమే, అయినా సాగర్కి తోడుండాలన్న కోరికతో అతను కూడా ఎంపీసీలో చేరాడు. కాలేజీకి నడిచి వెళ్ళటమే పెద్ద సమస్యలా ఉంది సాగర్కి. రోజు ఒక మాదిరి నరకమే అనుభవంలోకి వస్తోంది. ఒకసారి కాలేజీ ప్రాంగణంలోకి అడుగు పెట్టాక అది తనకిష్టమైన స్వర్గధామంలా ఉంటుందని, చదువు, పుస్తకాలు, పాఠాలు, మాస్టర్లు, పరీక్షలు, మార్కులు నీకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఇష్టమైనవి ఏవి అని అడిగితే పైవన్నీ అని చెప్తాడు. కొండ మీద ఉన్న శివాలయం పక్కగా ఉన్న రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కాలేజీకి, ఎత్తెక్కాలి. అదే ఇబ్బందిగా ఉంది సాగర్కి. శ్రీరామ్ రోజు ఇంటికొచ్చి సాగర్ని పిలుచుకుని వెళ్తున్నాడు. సాగర్ శ్రీరామ్ భుజం మీద చేయి వేసి అతని సపోర్ట్తో ఎత్తు ఎక్కగలుగుతున్నాడు. ఒక్కొక్కసారి గట్టిగా నొక్కి పట్టడం వల్ల భుజం నొప్పి అనిపించినా ఆ విషయం స్నేహితుడికి తెలియకుండా నవ్వుతూ భరిస్తున్నాడు శ్రీరామ్. సాయంత్రం కాలేజీ వదిలేక మళ్ళా సాగర్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ సత్యవతి వాళ్ళ ఇంటి దగ్గర దింపి కొద్దిసేపు సత్యవతితో ఆ రోజు కాలేజీలో జరిగిన విశేషాలు ముచ్చటించుకున్నాక తిరిగి వెళ్తున్నాడు. అతనికి తన చదువు మీద కన్నా సాగర్ చదువు మీదే శ్రద్ధ ఎక్కువ. తన సుఖం కన్నా సాగర్కి సుఖంగా సౌకర్యంగా ఉంటుందా లేదా అనేదే నిరంతర ఆలోచన. సాగర్ బాగా చదవాలి, సాగర్ పెద్ద ఉద్యోగస్తుడు కావాలి, సాగర్ బాగా పైకి ఎదగాలి, సాగర్ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇవే శ్రీరామ్ రోజు జపించే మంత్రాలు. అతనికి సాగర్ తెలివితేటల మీద అపారమైన నమ్మకం. త్రోవగుంటలో తన ఈడు వాళ్లతో సాగర్ ప్రతిభ గురించి చెప్పుకొని మురిసిపోవటం అతనికి ఇష్టమైన వ్యాపకం. ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో తెలుసా అక్క అంటాడు శ్రీరామ్. ఏం జరిగిందో చెప్పు ఆసక్తిగా ముందుకు వంగి అడుగుతుంది సత్యవతి. ఆమెకు తెలుసు అతను చెప్పబోయే విషయం తనకిష్టమైన సాగర్ గురించి అని. ఇంగ్లీష్ క్లాస్ జరుగుతోందక్క. ఇంగ్లీష్ క్లాస్ కోసం అన్ని గ్రూపుల స్టూడెంట్స్ని కలుపుతారు. దాదాపు 150కి పైగా ఉంటారు క్లాస్లో. రవికుమార్ మాస్టారు పొయిట్రీ చెప్తున్నారు. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్ అనే వాక్యంలో ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏమిటని ప్రశ్నించారు. ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు సాగర్ వైపు తిరిగి, సాగర్ నువ్వు చెప్పగలవా అని అడిగారు. బెంచి మీద నుంచి సాగర్ ఒక కెరటంలా లేచాడు. హైపర్ బోల్ అన్నాడు. సార్ ఎంత మెచ్చుకున్నాడో తెలుసా అంటాడు. అలా చెప్తున్న శ్రీరామ్ కళ్ళల్లోనే కాదు, వింటున్న సత్యవతి కళ్ళల్లో కూడా ఒక వింత మెరుపు. మరోసారి అక్క ఈరోజు ఏమైందో తెలుసా అన్నాడు శ్రీరామ్. చెప్పు చెప్పు, నా తమ్ముడు గురించేగా అంది సత్యవతి. ఈరోజు మా ఫిజిక్స్ లెక్చరర్ రాలేదు. పక్క రూమ్లో బైపీసీ వాళ్ళకి జువాలజీ క్లాస్ జరుగుతోంది. బయట తిరిగే బదులు మనం కూడా జువాలజీ పాఠం విందాం పదా అన్నాడు సాగర్. లెక్చరర్ని పర్మిషన్ అడిగితే వచ్చి కూర్చోండి అన్నాడు. పాఠం చెప్పడం పూర్తయ్యాక చెప్పిన పాఠంలోంచి ఒక ప్రశ్న అడిగాడు. క్లాస్లో ఎవ్వరూ చెప్పలేకపోయారు. సాగర్ లేచి సమాధానం చెప్పాడు. ఎంపీసీ విద్యార్థి పాఠాన్ని అర్థం చేసుకున్నంతగా జువాలజీ చదువుతున్న మీరు అర్థం చేసుకోకపోవటం నాకు అవమానంగానూ బాధగానూ ఉంది. మీరందరూ యూజ్లెస్ ఫెలోస్ అంటూ తిట్టాడు. సాగర్ని ఎలా పొగిడాడో తెలుసా? నువ్వు బైపీసీ ఎందుకు తీసుకోలేదు, బాగా షైన్ అయ్యేవాడివి, పెద్ద డాక్టర్ అయ్యేవాడివి అని కూడా అన్నాడు. శ్రీరామ్ చెప్పటం ముగించిన వెంటనే సత్యవతి, అవునరా సాగర్, నువ్వెందుకు బైపీసీ తీసుకోలేదు, డాక్టర్ కావటం ఇష్టం లేదా నీకు అని అడిగింది. సాగర్ ఉదాసీనంగా మారిపోయాడు. నాకు డాక్టర్ కావాలని చాలా ఇష్టంగా ఉండేదక్క. ఇంటర్లో బైపీసీ తీసుకుందామని మా ఇంటి దగ్గర ఉన్న ఒక సీనియర్ని సలహా అడిగాను. ఆ అన్న బీఎస్సీ బైపీసీ చదువుతున్నాళ్లే, నువ్వు డాక్టర్ కావటం కష్టం అన్నాడు. ఎందుకని అడిగాను. నిలబడి ఆపరేషన్లు చేయాలి కదా, నువ్వు చేయలేవు అన్నాడు. అందుకే ఎంపీసీ తీసుకున్నాను. అప్పటికీ నేను చెప్పానక్క, ఆపరేషన్లు చేయాలని ఉంది, ప్రైవేట్ క్లినిక్ తెరిచి రోగులకు మందులు ఇవ్వచ్చు కదా అని. వినలేదు అన్నాడు శ్రీరామ్. నాకు అలా ఇష్టం లేదు, పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయాలి, కష్టమైన ఆపరేషన్లు కూడా సునాయాసంగా చేసి పేరు తెచ్చుకోవాలి అన్నాడు సాగర్. ఏదైనా డాక్టర్ వృత్తేగా అన్నాడు శ్రీరామ్. నిజమే, కానీ నాకు ఏది చేసినా అందులో నెంబర్ 1గా ఉండాలని ఉంటుంది. నేను సాధించాలనుకున్న విషయంలో నా ఫిజికల్ డిజేబిలిటీ అవరోధంగా ఉండకూడదు అన్నాడు సాగర్. ఇక అతను కాలేజీలో చేరినప్పటి నుంచి అతని కాళ్లకు చెప్పులు ఎవరు కుడతారా అని కనిపించిన ప్రతి చెప్పులు కుట్టేవాడిని అడుగుతోంది సత్యవతి. ఎవరిని అడిగినా కష్టమమ్మా, కుట్టలేమనే చెప్తున్నారు.
చివరికి బాటా చెప్పుల కంపెనీ వాళ్ళ చెప్పుల్ని రిపేర్ చేసే షాపులో ఎవరైనా కుడతారేమో కనుక్కోమని ఎవరో సలహా ఇస్తే అక్కడికి వెళ్ళి వాకప్ చేసింది. రేపు ఆ అబ్బాయిని పిలుచుకురా అమ్మా, నేను చూశాక చెప్తానన్నాడు. చెప్పులు రిపేర్ చేస్తున్న వ్యక్తుల్లో ఒక అతను అలా అన్నందుకే సత్యవతి మహదానంద పడిపోయింది. మర్నాడు సాయంత్రం సాగర్ కాలేజీ నుంచి రాగానే తొందరగా తయారైరా, మనం బజార్కి వెళ్ళాలి అంది. ఎందుకు కుతూహలంగా అడిగాడు. నీకు చెప్పులు కుట్టించడానికి. నాకా చెప్పుల కుట్టడానికి వీలు కాదని చెప్పారుగా. ఎవడో అలా అనేస్తే అది శిలాశాసనమా ఏమిటి? ఓపికగా ప్రయత్నిస్తే వీలు కానిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. ఒక అతను కుడతానన్నాడు. కొలతలు తీసుకోవడానికి రమ్మన్నాడు. తొందరగా ఇంటికి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేయి అంది. సాగర్కి ఏదో అద్భుతం జరగబోతున్నట్టు అనిపించింది. తన కాళ్లకు చెప్పులు. ఓహ్, ఎన్నిసార్లు అనుకున్నాడో అందరి కాళ్లకు చెప్పులు ఉన్నట్టే తన కాళ్ళకు కూడా చెప్పులు ఉంటే ఎంత బాగుంటుందో కదా అని. రాళ్ళు గుచ్చుకోవు, ముళ్ళో గాజు పెంకులో గుచ్చుకుంటాయన్న భయం కూడా ఉండదు, నడక కష్టంగా ఉండదు. సత్యవతి రిక్షా మాట్లాడుకుని అతన్ని చెప్పులు కుట్టి అతని షాపుకు తీసుకెళ్ళింది. అతను అట్టముక్క మీద సాగర్ పాదాలని పెట్టి చుట్టూ పెన్సిల్తో గుండ్రంగా గీసుకున్నాడు. కాళ్లకు మెత్తగా ఉండేలా కింద స్పాంజి లాంటిది ఏమైనా వేయగలవా అని అడిగింది. వేస్తానమ్మా, ఊడిపోకుండా వెనక రింగులు కూడా పెడతాను అన్నాడు. వారం రోజుల్లో కుట్టిస్తానమ్మా, పట్టీలు తయారు చేసి పెడతాను, బిగించే రోజు బాబు రావాల్సి ఉంటుంది అన్నాడు. ఆ వారం రోజులు సాగర్ ఆలోచనలన్నీ చెప్పులు చుట్టూనే తిరుగుతున్నాయి. ఆనక చెప్పులు తనకు ఫిట్గా పడతాయా, వాటితో నడిస్తే పడిపోతాడా అని, ఊడిపోకుండా పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయో లేదో, మెత్తగా సౌకర్యంగా ఉంటాయా, లేక వాటి వల్ల అదనపు సమస్యలు ఏమైనా వస్తాయా, ఇవే ఆలోచనలు, రకరకాల అనుమానాలు. చెప్పులు కుట్టేవాడు రమ్మన్న రోజు సత్యవతితో కలిసి వెళ్ళాడు. చెప్పులు కుట్టే అతను సాగర్ పాదాలకు సరిపడా కోసి ఉంచిన లెదర్ ముక్కలపైన సాగర్ పాదాలను పెట్టి తోలు పట్టీలు ఎంతవరకు బిగించాలో కొలుచుకుని వాటిని బిగించాడు. చెప్పులు ఓడిపోకుండా పాదాలని పట్టి ఉంచడం కోసం వెనక వైపు రింగులు పెట్టాడు. పని పూర్తయ్యాక 2 పాదాలకు చెప్పులను తొడిగి బకిల్ బిగించి నడవమన్నాడు. సత్యవతి సాగర్ చేయి పట్టుకుని కొంత దూరం నడిపించి వదిలేసింది. చెప్పులేసుకున్న కాళ్లతో నడుస్తుంటే సాగర్కి గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. కింద ఫోమ్ వేసినందువలనో ఏమో మెత్తటి పచ్చగడ్డిలో నడుస్తున్నట్టుగా హాయిగా ఉంది. నడుస్తూనే సత్యవతి వైపు చూసి తృప్తిగా అన్నాడు. బాగున్నాయా, ఇబ్బంది ఏం లేదుగా అంది సత్యవతి. లేదక్క, చాలా బాగుంది అన్నాడు తిరిగి ఆమె దగ్గరకు వస్తూ. బాబుకి ఈ బూట్లు అలవాటయ్యే వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందమ్మా. కొన్ని రోజులు పోయాక పట్టీల్ని టైట్గానో లూజుగానో మార్చాల్సి రావచ్చు. అలాంటిది ఏమైనా అవసరం అనుకుంటే రండి, చేసిస్తాను అన్నాడు. నావి బూట్ల చెప్పులు కాదా? తన పాదాల వైపు చూసుకుంటూ అడిగాడు సాగర్. నేను చేసి ఇచ్చింది బూట్లే బాబు, పాదాన్ని తోలు పట్టీలతో కప్పేశాంగా అన్నాడు అతను. వెంటనే సాగర్కి మరో విషయం గుర్తుకొచ్చింది. తన చిన్నప్పుడు నాన్న కానీ అన్న కానీ కొత్త చెప్పులు తొడుక్కుంటే అవి కాళ్లను కరిచి పుళ్ళు పడేవి. కొబ్బరి నూనె రాసుకుంటే 4-5 రోజులు తగ్గేవి. ఇప్పుడు తన బూట్లు కూడా కాళ్లను కరుస్తాయా? అదే విషయం చెప్పులు కుట్టిన అతన్ని అడిగాడు. లేదు బాబు, ఆ రోజుల్లో గొడ్డు చర్మాన్ని నీళ్లలో నానబెట్టి చెప్పులు కుట్టించేవాళ్ళు. ఇప్పుడు అంతా మిషన్లలో తయారైన లెదర్తోనేగా కరవ్వు అన్నాడు. నీకు సాక్స్ కొనిస్తాలేరా, అవి తొడుక్కుని బూట్లు వేసుకుంటే నీకు మరింత కంఫర్టబుల్గా ఉంటుంది అంది సత్యవతి. షాపుకు పిలుచుకెళ్ళి 3 జతల సాక్స్ కొనిచ్చింది. మర్నాడు కాలేజీకి పిలుచుకెళ్ళటానికి శ్రీరామ్ వచ్చినప్పుడు అతని భుజం మీద చేయి వేసి కొంత దూరం నడిచి తర్వాత భుజం మేంచి చేయి తీసేసి నడుస్తూ, చూసావా నీ సపోర్ట్ లేకుండా ఎలా నడుస్తున్నానో అన్నాడు. సంతోష సాగరంలో మునిగి తేలుతున్నట్టు నడుస్తున్న సాగర్ని, చూడు నాన్న నీ వేలు పట్టుకోకుండా ఎలా నడుస్తున్నానో అంటూ నడిచి చూపే పసిపిల్లాడి వైపు తండ్రి చూసినట్టుగా శ్రీరామ్ అతని వైపు ఆశ్చర్యంగాను ఆనందంగాను చూసుకున్నాడు. ఇక పీవీఆర్ స్కూల్ హెడ్ మాస్టర్ చివుకుల కోటేశ్వర శర్మ గారు ఒకసారి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా సాగర్ కబురు పెట్టారు. ఆయన అంటే స్కూల్లో పిల్లలందరికీ హడల్. తెల్లటి లాల్చీ పంచకట్టు, భుజం మీద ఉత్తరీయం. సైకిల్ దిగి స్కూల్లోకి అడుగు పెడుతుంటే సింహాన్ని చూసిన కుందేలు పిల్లలు కలుగుల్లోకి దూరిపోయినట్టు విద్యార్థులందరూ తమ తమ క్లాస్ రూముల్లోకి పరిగెత్తేవారు. సాగర్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయనే వాళ్ళ క్లాస్కి ఇంగ్లీష్ బోధించారు. హెడ్ మాస్టర్ ఎందుకు రమ్మన్నారో సాగర్కి అర్థం కాలేదు. మర్నాడు కాలేజీకి వెళ్లకుండా ఆయన్ని కలుసుకోవటానికి స్కూల్కి వెళ్ళాడు. సాగర్ వెళ్లే సమయానికి ఆయన తన గదిలో కూర్చొని ఏవో ఫైళ్లు చూసుకుంటున్నారు. తలుపు దగ్గరే నిలబడి సాగర్, గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన తలెత్తి చూసి, ఓ సాగర్ లోపలికి రా, ఏ కాలేజీలో చేరావు, ఏ గ్రూప్ తీసుకున్నావు అంటూ ఆప్యాయంగా పలకరించారు. సాగర్ లోపలికి వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడ్డాడు తప్ప కూర్చోలేదు.
శర్మ కాలేజీలో చేరాను సార్, ఎంపీసీ తీసుకున్నాను అన్నాడు. గుడ్. నీలాంటి తెలివైన స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకోవడమే కరెక్ట్. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను సార్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ని అడగాల్సిన ప్రశ్న కాదులే. నువ్వు బాగా చదువుతావన్న నమ్మకం నాకే కాదు, ఈ స్కూల్లోని ప్రతి టీచర్కి ఉంటుంది. నువ్వు స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నట్టే కాలేజ్ ఫస్ట్ కూడా తెచ్చుకోవాలి. తప్పకుండా సార్ అన్నాడు. ఇంతకు ఎందుకు పిలిపించారో తొందరగా చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. రేపు మన స్కూల్ డే ఫంక్షన్ ఉంది. నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా, ప్రతి ఏడాది స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 100 రూపాయల క్యాష్ అవార్డుతో పాటు తెలుగులో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి వావిలాల రామ్మూర్తి మాస్టారు 10 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తారు. తెలుగులో అత్యధిక మార్కులు సాధించింది కూడా నువ్వే. రేపు సాయంత్రం 6:30 కల్లా వచ్చేయి. పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని నీకు తెలుసుగా అన్నారు. సాగర్కి ఇలా స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి క్యాష్ అవార్డు ఇస్తారన్న విషయం తెలియదు. 110 రూపాయలు. అతనికి అది చాలా పెద్ద మొత్తం. సంతోషంతో మొహం విప్పారింది. థ్యాంక్ యూ సార్ అన్నాడు. మరో విషయం, నువ్వు స్కూల్ ఫస్ట్ రావడమే కాకుండా మన ఒంగోలు జిల్లాకే ఫస్ట్ వచ్చావు కదా, దానివల్ల మన స్కూల్ గౌరవం కూడా పెరిగింది. ఒంగోలు జిల్లా కొత్తగా ఏర్పడిన సందర్భంగా రోటరీ క్లబ్ వాళ్ళు 10th జిల్లాకే ఫస్ట్ వచ్చిన విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని నిర్ణయించారు. రేపు ఫంక్షన్లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తన చేతుల మీదుగా నీకు గోల్డ్ మెడల్ బహుకరిస్తారు. ఆయనే మన స్కూల్ డే ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ కూడా అన్నారు. సాగర్కి వరాల జల్లులు తన మీద కురుస్తున్న అనుభూతి. తనకు గోల్డ్ మెడల్ బహుకరిస్తారు అనగానే సాగర్ మేఘాల్లో తేలిపోయాడు. హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాక కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. నేరుగా సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే, ఎరా మీ హెడ్ మాస్టర్ని కలిసి అట్నించట్టే కాలేజీకి వెళ్తానన్నావుగా, వెళ్ళలేదా అని అడిగింది సత్యవతి. వెళ్ళాలనిపించలేదక్క, లంచ్ తర్వాత వెళ్తాలే. ఎందుకని? నీకు క్లాసులు మిస్ కావటం ఇష్టం ఉండదుగా? హెడ్ మాస్టర్ గారు ఏమైనా అన్నారా ఏమిటి? లేదక్క, ఓ గుడ్ న్యూస్ చెప్పడానికే పిలిపించారు. ఆ గుడ్ న్యూస్ నీతో పంచుకోకుండా కాలేజీకి వెళ్ళాలనిపించలేదు, అందుకే వచ్చేసాను. ఏంటా గుడ్ న్యూస్? మొదట అదేమిటో చెప్పకుండా ఈ డొంక తిరుగుడంతా ఏమిట్రా? కొద్దిసేపు ఊరిద్దామనే అక్క. రేపు నాకు 110 రూపాయల క్యాష్ అవార్డు ఇవ్వబోతున్నారు. స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు ప్లస్ తెలుగులో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నందుకు. దాంతోపాటే జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు రోటరీ క్లబ్ వాళ్ళు గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నారు. సాగర్ కళ్ళల్లో మెరుపులు. సత్యవతి వెంటనే అతన్ని దగ్గరికి తీసుకుంటూ, నువ్వు నా తమ్ముడైనందుకు చాలా గర్వంగా ఉందిరా అంది. సత్యవతి చెప్పాక అతనికి శ్రీరామ్ గుర్తొచ్చాడు. హెడ్ మాస్టర్ రమ్మన్నాడని చెప్పినప్పుడు తనతో సమానంగా కంగారు పడ్డాడు శ్రీరామ్. ఉదయం అతను కూడా కాలేజీ మానేసి స్కూల్కి వస్తానన్నాడు. తనే వద్దని వారించాడు. తను మిస్ అయిన పీరియడ్స్లో ఏం చెప్పారో తెలియాలంటే అతను క్లాస్కి వెళ్ళి నోట్స్ తీసుకోవడం అవసరం అని చెప్పడం వల్ల అయిష్టంగానే శ్రీరామ్ కాలేజీకి వెళ్ళాడు. కానీ తను కలిసి విషయం ఏమిటో చెప్పే వరకు అతను కంగారు పడుతూనే ఉంటాడు. అందుకే వెంటనే కాలేజీకి బయలుదేరాడు. రేపు సాగర్కి క్యాష్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ బహుకరిస్తారని వినగానే శ్రీరామ్ సంతోషంతో పొంగిపోతూ, ఒరే సాగర్, ఇది ఆరంభమేరా. ఇంటర్లో ఒక గోల్డ్ మెడలు, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందుకు మరో గోల్డ్ మెడలు, పీజీలో ఇంకో గోల్డ్ మెడలు. నాకు కోరిక ఉందిరా, నువ్వు ఈ గోల్డ్ మెడల్స్ అన్నీ మెడలో వేసుకుని నిలబడితే నీతో పాటు ఫోటో దిగాలనుంది. చూసారా నా స్నేహితుడు ఎంత గొప్పవాడో అని అందరికీ చూపించాలనుందిరా అన్నాడు. మరునాడు కాలేజీ నుంచి సాగర్ శ్రీరామ్తో కలిసి తొందరగా ఇంటికొచ్చాడు. సత్యవతి కొనిచ్చిన ప్యాంట్ షర్టు వేసుకున్నాడు. తలను నున్నగా దువ్వుకుని ముఖానికి ఫేస్ క్రీము, పౌడర్ రాసుకున్నాడు. అద్దంలో చూసుకుంటూనే, అమ్మా ఎలా ఉన్నాను అని అడిగాడు. చుక్కల్లో చంద్రుళ్ళా ఉన్నావురా, నా దిష్టే తగిలేలా ఉంది అంది రాజ్యం. స్నేహితులిద్దరూ సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తల ఇలానేనా దువ్వుకునేది? నేను దువ్వుతానుండు అంటూ సత్యవతి లోపలికెళ్ళి దువ్వెన తీసుకొచ్చి జుట్టు పైకి దువ్వి, ఇప్పుడు చూసావా ఎంత బాగున్నావో అంది. వీళ్ళు వెళ్లే సమయానికి సభ ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం అసెంబ్లీ నిర్వహించే చోటే సభ. ఆ ప్రాంగణమంతా విద్యార్థులతో నిండి ఉంది. సాగర్ని మొదటి వరుసలో కూర్చోబెట్టారు. సాగర్ వేదిక వైపు చూశాడు. చాలా ఎత్తుగా ఉంది. బహుమతి ప్రదానం జరగబోయే ముందు ప్రతిసారి అతన్ని వేధించే సమస్య వేదికను ఎలా ఎక్కాలి అనేది. శ్రీరామ్ వైపు తిరిగి, నా పేరు పిలిచినప్పుడు వేదిక ఎక్కడానికి సాయపడతావుగా అన్నాడు. ఆ విషయం నాకు గుర్తు చేయనవసరం లేదు సాగర్ అన్నాడు శ్రీరామ్. సభ మొదలైంది. హెడ్ మాస్టర్ గారు గత సంవత్సరంలో తమ స్కూల్ సాధించిన ఫలితాల గురించి చెప్తూ 2 సార్లు సాగర్ పేరును పేర్కొన్నారు. అతని పేరు విన్న వెంటనే విద్యార్థులు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. సాగర్ సంతోషంతో మబ్బుల్లో విహరించసాగాడు. ప్రతి సంవత్సరం 10th పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి మన స్కూల్ తరపున 100 రూపాయల క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది.
పోయిన సంవత్సరం 600కు గాను 486 మార్కులతో సాగర్ అనే విద్యార్థి స్కూల్ ఫస్ట్గా నిలిచాడు. సాగర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానని హెడ్ మాస్టర్ చెప్పిన వెంటనే సాగర్ లేచి వేదిక ముందున్న మెట్ల దగ్గరికి చేరుకున్నాడు. శ్రీరామ్ అతని చేయి పట్టుకుని మెట్లెక్కించాడు. మళ్ళా కరతాళ ధ్వనులు. 100 రూపాయలున్న కవర్ని చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా అందుకున్నాక సాగర్ ఎప్పటికి మళ్ళీ వేదికకు మూలకెళ్ళి నిలబడ్డాడు. తెలుగులో 100కి 84 మార్కులు సాధించి ప్రథముడుగా నిలిచిన సాగర్కి వావిలాల రామ్మూర్తి మాస్టారు క్యాష్ అవార్డు బహుకరిస్తారనగానే రామ్మూర్తి మాస్టారు వేదిక మీదకి వచ్చారు. సాగర్ ఆయన ఇచ్చిన కవర్ను అందుకుని మళ్ళా మూలకెళ్ళి నిలబడ్డాడు. 1970 ఫిబ్రవరిలో కొత్తగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ఆ సందర్భంగా గత ఏడాది జరిగిన 10th పరీక్షల్లో మన జిల్లాకే ఫస్ట్ వచ్చిన మన స్కూల్ విద్యార్థి సాగర్కి రోటరీ క్లబ్ తరపున క్లబ్ ప్రెసిడెంట్ గారు గోల్డ్ మెడల్ బహుకరిస్తారనగానే సాగర్ మళ్ళా ముందుకొచ్చి నిలబడ్డాడు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ యంగ్ మ్యాన్ అంటూ అభినందించి అతని మెడలో గోల్డ్ మెడల్ వేశారు. కరతాళ ధ్వనులు ఆగకుండా పిల్లల చప్పట్లు కొడుతూనే ఉన్నారు. సాగర్ మైకల్లో ఉన్నట్టు వేదికకు ముందున్న మెట్ల వైపుకు నడుస్తున్నాడు. అతన్ని మెట్ల మీద దింపడానికి శ్రీరామ్ తయారుగా ఉన్నాడు. అదే సమయంలో వేదిక మీద పరిచిన కార్పెట్లో ఉన్న ఒక చిరుగులో సాగర్ కాలు ఇరుక్కుంది. సాగర్ దబేల్న కింద పడిపోయాడు. చేతిలోని 2 కవర్లు దూరంగా పడ్డాయి. ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం అలుముకుంది. మరి ఈ భాగం ముగిద్దామా? తర్వాత సాగర్ పరిస్థితి ఏమిటి అవన్నీ తర్వాయి భాగంలో విందాం. థ్యాంక్ యూ.